హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, అగ్రికల్చర్ సూపర్వైజర్ అవుదామనుకున్న అభ్యర్థులకు అయితే మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే 1100 పోస్టులకు పైనే ఆర్ఎస్ఎస్పి నుంచి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. ఒకసారి డీటెయిల్స్ కనుక చూసినట్టయితే ఫస్ట్గా మొత్తం 1100 వేకెన్సీస్ అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు చూసినట్టయితే ఫ్రెండ్స్, జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళకు అయితే 600 కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ దివ్యాంగ్ క్యాండిడేట్స్ ఉంటుంది కదా, వాళ్ళకి 400 కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. పేమెంట్ మోడ్ వచ్చేసి ఆన్లైన్లోనే కట్టవలసి ఉంటుందని మెన్షన్ చేశారు. దరఖాస్తులు కూడా ఆన్లైన్ ద్వారానే చేసుకోవాలని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఆర్ఎస్ఎస్బి రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అప్లికేషన్కి స్టార్ట్ డేట్ ఉంటుంది కదా, అది అయితే 13/1/2026 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అని మెన్షన్ చేశారు. లాస్ట్ డేట్ వచ్చేసి డెడ్ లైన్ వచ్చేసి 11th 2nd month 2026 నాడు అయితే క్లోజ్ అవుతుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్ కనుక చూసినట్టయితే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మినిమం ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాల ప్లస్ ఉండాలని మెన్షన్ చేశారు. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 40 years లోపు ఉన్న అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. ఏజ్ రిలాక్సేషన్ అయితే అలా రూల్స్ ప్రకారం అయితే కేటాయించడం జరుగుతుంది అని మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై ట్యాప్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ పై కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వాలిఫికేషన్స్ చూసినట్టయితే క్యాండిడేట్ షుడ్ పోసెస్ బీఎస్సీ ఇన్ అగ్రికల్చర్ ఆర్ బీఎస్సీ అగ్రికల్చర్ హార్టికల్చర్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. మీరైతే బీఎస్సీ ఇన్ అగ్రికల్చర్ చేసిన అభ్యర్థులు అండ్ బీఎస్సీ అగ్రికల్చర్ హార్టికల్చర్లో చేసిన అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. కానీ మీ అగ్రికల్చర్ పట్టా ఉంటుంది కదా, అదే అయితే ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి అయితే పొంది ఉండాలని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ చూసినట్టయితే అగ్రికల్చర్ సూపర్వైజర్ నాన్ షెడ్యూల్డ్ ఏరియా వాళ్ళకి 944 వేకెన్సీస్ అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ అగ్రికల్చర్ సూపర్వైజర్ షెడ్యూల్డ్ ఏరియాకి సంబంధించి 156 కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. మీకేమైనా డౌట్స్ ఉంటే నేను అయితే పీడిఎఫ్ లింక్ అయితే కింద ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుండి వెళ్ళి చెక్ చేసుకోండి. లేకుంటే నాకు కమెంట్ చేయండి, నేను వీలైనంత త్వరగా మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. శాలరీ వచ్చేసి మ్యాక్సిమం 50,000 నుంచి ఎబోనే ఉంటుంది అని మెన్షన్ చేశారు. పర్ మంత్ అయితే ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు తప్పకుండా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. బీఎస్సీ అగ్రికల్చర్ అయితే చాలామంది చేసి ఉంటారు. అగ్రికల్చర్ సైడ్ అంటే అగ్రికల్చర్ ఫీల్డ్ సైడ్ వెళ్ళాలనుకుంటున్న అభ్యర్థులకు అయితే మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే 18 years నుంచి 40 years లోపు ఉన్న అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. 1100 పోస్టులకు పైనే ఉన్నాయని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ తప్పకుండా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా బీఎస్సీ అగ్రికల్చర్లో చేసిన అభ్యర్థులు ఉంటే వాళ్ళకి తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ డైలీ రావాలి అంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.